టాపిక్ ఈజ్ మైగ్రేటింగ్ అప్లికేషన్ టు క్లౌడ్. సో మైగ్రేటింగ్ అప్లికేషన్ అంటే ఏం లేదు, నార్మల్గా మనకి ఒక ఎన్విరాన్మెంట్లో మన యూజర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. సమ్ అదర్ ఎన్విరాన్మెంట్లో క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో మన కరెంట్ ఎన్విరాన్మెంట్కి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ నుంచి ఏదైనా ఒక రీసోర్సెస్ని మనం గ్యాదర్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని మైగ్రేషన్ అంటాం. బేసిక్గా ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్కి మనం చేంజ్ చేస్తే రీసోర్సెస్ని దాన్ని మైగ్రేషన్ అంటాం. సో అదే విధంగా ఇక్కడ ఒక అప్లికేషన్ ఏదైతే మనం అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నామో ఆ పర్టికులర్ అప్లికేషన్ని అలా చేంజ్ చేయడాన్ని మైగ్రేషన్ అంటాం. సో అందులో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఏదైతే అప్లికేషన్ని మనకి మైగ్రేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ అప్లికేషన్ని మైగ్రేట్ చేయాలి అంటే ఇందులో 5 ఫేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇవాల్యుయేషన్. Evaluation is carried out for all the components like current infrastructure and application architecture. Evaluation అనేది ఆల్ కాంపోనెంట్స్ ఏదైతే ప్రజెంట్ అప్లికేషన్ కి ఎగ్జిస్ట్ అయి ఉన్న కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్నిటినీ ఇవాల్యుయేట్ చేయాలి. ఆ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, ఎన్విరాన్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూట్, స్టోరేజ్, మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్. ఏదైతే ఇప్పుడు కరెంట్ అప్లికేషన్ ఉందో మన దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉన్న అప్లికేషన్ ఉందో ఆ కంప్లీట్ అప్లికేషన్ కాంపోనెంట్స్ని మనం ఇవాల్యుయేట్ చేయాలి. ఆ కాంపోనెంట్స్ ఆ పర్టికులర్ అప్లికేషన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, అది పర్టికులర్ అప్లికేషన్ యూజ్ చేసుకునే ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు, అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది, ఏ సపోర్టింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటుంది, ఇదంతా కూడా అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. అలానే ఆ పర్టికులర్ అప్లికేషన్ యూజ్ చేసుకునే స్టోరేజ్ అండ్ మానిటరింగ్ మేనేజ్మెంట్స్ అండ్ SLAs, ఆపరేషనల్ ప్రాసెస్, ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్, రిస్క్, సెక్యూరిటీ అండ్ లైసెన్సింగ్ నీడ్స్ ఆర్ ఐడెంటిఫైర్ టు బిల్డ్ ఏ బిజినెస్ కేస్ ఫర్ మూవింగ్ టు ది క్లౌడ్. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అండ్ స్టోరేజ్ వీటన్నిటితో పాటు ఇప్పుడు మన దగ్గర ఉన్న పర్టికులర్ అప్లికేషన్ని డెవలప్ చేసుకోవాలి అంటే కొన్ని క్లౌడ్ నుంచి తీసుకుంటున్నాము అంటున్నాం, అవునా కదా? ఇప్పుడు మన దగ్గర ఉన్న అప్లికేషన్ ఒక ఎన్విరాన్మెంట్లో ఉంది, క్లౌడ్లో ఉన్న అప్లికేషన్ ఒక ఎన్విరాన్మెంట్లో ఉంది. మన పర్టికులర్ అప్లికేషన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి క్లౌడ్ నుంచి రీసోర్సెస్ని గ్యాదర్ చేసుకుంటున్నాం అంటున్నాం. సో ఆ పర్టికులర్ రీసోర్స్ అనేది అక్కడ ఎన్విరాన్మెంట్లో వర్క్ అవుతుంది, మన ఎన్విరాన్మెంట్లో వర్క్ అవుతుందా లేదా దాన్ని మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి కదా, దాన్నే ఇవాల్యుయేషన్ అంటాం. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఇవాల్యుయేషన్ని అంటే క్లౌడ్ నుంచి మనం తీసుకునే పర్టికులర్ అప్లికేషన్ సపోర్టింగ్ రీసోర్స్కి మనం మళ్ళీ ఇవన్నీ కూడా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఏంటి అంటే SLAs, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అండ్ ఆపరేషనల్ ప్రాసెస్ అంటే ఏం లేదు, ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయినప్పుడు రీసోర్స్ అనేది వర్క్ అవుతుందా లేదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్ కూడా మనకి ప్రైమరీ ఆస్పెక్టే, ఎందుకంటే అంత అమౌంట్ మనం పే చేయగలమా లేదా, మన అమౌంట్కి సరిపడినట్టు ఆ రీసోర్స్ అనేది వర్క్ అవుతుందా లేదా. నెక్స్ట్ రిస్క్, సెక్యూరిటీ అండ్ లైసెన్సింగ్ నీడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ టు బిల్డ్ ఏ బిజినెస్ కేస్ ఫర్ మూవింగ్ టు ది క్లౌడ్. సో ఇవన్నీ కూడా ఫర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనమాట. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇవాల్యుయేషన్ ఫేజ్ అంటాం. సో ఇవాల్యుయేషన్ ఫేజ్లో మన కరెంట్ రన్నింగ్ అప్లికేషన్ ఏంటి, ఆ కరెంట్ రన్నింగ్ అప్లికేషన్ ఏ ఎన్విరాన్మెంట్ మీద వర్క్ చేస్తుంది, అలానే ఆ ప్రజెంట్ రన్నింగ్ అప్లికేషన్ దానికి కావాల్సిన రీసోర్సెస్ని క్లౌడ్ నుంచి తీసుకుంటుంది కదా. సో క్లౌడ్ నుంచి తీసుకుంటున్నప్పుడు క్లౌడ్ దగ్గర సమ్ అదర్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, మన దగ్గర ఉన్నది అదర్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు అక్కడున్న రీసోర్స్ ఇక్కడికి రావాలి అంటే మనం ప్రీ ఎస్టిమేషన్ అనేది చేసుకుంటాం కదా, ఆ రీసోర్స్ మన దగ్గర వర్క్ అవుతుందా, ఆ సాఫ్ట్వేర్ మన ఓఎస్లో రన్ అవుతుందా లేదా, మన ఓఎస్ దానికి సపోర్ట్ చేస్తుందా లేదా, మన దగ్గర ఉన్న స్టోరేజ్ దానికి సరిపోతుందా లేదా, ఇదంతా కూడా ఇవాల్యుయేషన్ ప్రాసెసే. సో ఇది మనకి ఫస్ట్ అనమాట ఫర్ మైగ్రేటింగ్ అప్లికేషన్ టు క్లౌడ్. నెక్స్ట్ మైగ్రేషన్ స్ట్రాటజీ. ఏ ఫ్యూషన్ స్ట్రాటజీ ఈజ్ యూజ్డ్ వేర్ ద అప్లికేషన్స్ కెన్ బి పార్షియల్లీ మైగ్రేటెడ్. ఇక్కడ మనకి మైగ్రేషన్ స్ట్రాటజీలో ఒక ఫ్యూషన్ స్ట్రాటజీ అనేది యూజ్ చేశారు, ఒక పర్టికులర్ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తున్నారు. ఏంటి అంటే ఒక పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ని
పార్షియల్గా మైగ్రేట్ చేశారు. అంటే ఎంటైర్ అప్లికేషన్ని మైగ్రేట్ చేసిన తర్వాత రన్ అవ్వలేదనుకోండి, అప్పుడు మనకి టైం వేస్ట్, కాస్ట్ వేస్ట్, ఇదంతా వేస్ట్. సో అందుకని ఏం చేస్తారంటే ఒక పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేట్ చేస్తారు. బట్ for a portion of it there are dependencies based on existing licenses, specialized server requirements like mainframes or extensive interconnections with other applications. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ని మైగ్రేట్ చేస్తున్నాం కదా, దాన్నే పార్షియల్లీ మైగ్రేటెడ్ అంటారు. సో ఇప్పుడు పార్షియల్లీ మైగ్రేట్ చేసుకుంటాం, ఓకే, పార్షియల్లీ మైగ్రేషన్ చేసుకుంటాం, ఓకే. బట్ ఆ పార్షియల్లీ మైగ్రేటెడ్ అప్లికేషన్కి కొన్ని డిపెండెన్సీస్ అనేవి ఉండొచ్చు, దానికి కొన్ని డిపెండెన్సీస్ అనేవి ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? అది సమ్ అదర్ అప్లికేషన్ని బేస్ అయ్యి వర్క్ చేస్తూ ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, అందులో ఒక 4 మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో నేను ఒక మాడ్యూల్ని మైగ్రేట్ చేశా క్లౌడ్కి ఫర్ రన్నింగ్. ఇప్పుడు ఆ క్లౌడ్కి నేను పర్టికులర్ అప్లికేషన్ని మైగ్రేట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మాడ్యూల్ అనేది రన్ అవ్వాలి అంటే సమ్ అదర్ మాడ్యూల్ మీద బేస్ అయి ఉంటుంది కదా. ఇలాంటివి డిపెండెన్సీస్ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కడ అంటే ఈ మైగ్రేషన్ స్ట్రాటజీలో, ఓకేనా. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటారు ఎట్లా అనేది నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటోటైపింగ్. థర్డ్ ఫేజ్ ఇన్ క్లౌడ్ మైగ్రేషన్ వచ్చేసి ప్రోటోటైపింగ్. మైగ్రేషన్ యాక్టివిటీస్ preceded by a prototyping activity to validate and ensure that a small portion of the applications are tested on the cloud environment with టెస్ట్ డేటా సపోర్ట్. ఇక్కడ ప్రోటోటైపింగ్ అనేది ఏంటి అంటే ఇది ఒక మైగ్రేషన్ యాక్టివిటీ అనమాట. సో ఈ మైగ్రేషన్ యాక్టివిటీ వర్క్ ఏంటి అంటే ఇది ఏదైతే పార్షియల్లీ మైగ్రేటెడ్ అప్లికేషన్ ఉందో ఆ పార్షియల్లీ మైగ్రేటెడ్ అప్లికేషన్ని వ్యాలిడేట్ చేస్తుంది. ఎందుకు వ్యాలిడేట్ చేస్తుంది అంటే ఆ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది ప్రాపర్గా మన ఎన్విరాన్మెంట్కి, అంటే మన ఎన్విరాన్మెంట్ అంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి సూట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ ప్రోటోటైపింగ్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ వచ్చేసి ప్రొవిజనింగ్. ఫోర్త్ ఫేజ్ వచ్చేసి ప్రొవిజనింగ్. ప్రీ మైగ్రేషన్ ఆప్టిమైజేషన్స్ ఐడెంటిఫైడ్ ఆర్ ఇంప్లిమెంటెడ్. Pre-migration optimizations identified are implemented. సో ఇక్కడ మనకి ప్రొవిజనింగ్లో ఏంటి అంటే కొన్ని ప్రీ మైగ్రేషన్ పాలసీస్ ఉన్నాయి. సో ఆ పాలసీస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ ప్రొవిజనల్లో. అవేంటి అంటే క్లౌడ్ సర్వర్స్ ఆర్ ప్రొవిజన్డ్ ఫర్ ఆల్ ది ఐడెంటిఫైడ్ ఎన్విరాన్మెంట్. నెసెసరీ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్స్ అండ్ అప్లికేషన్స్ ఆర్ డిప్లాయిడ్. ఇక్కడ ఏంటి అంటే క్లౌడ్ సర్వర్స్ని ప్రొవిజనల్ చేస్తున్నారు. ఎందుకు అంటే టు ఐడెంటిఫై ది ఎన్విరాన్మెంట్, నెసెసరీ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్స్ అండ్ అప్లికేషన్స్ వేర్ డిప్లాయిడ్, కాన్ఫిగర్డ్ అండ్ టర్న్ టు మ్యాచ్ ది న్యూ ఎన్విరాన్మెంట్ సైజింగ్ అండ్ డేటాబేసెస్ అండ్ ఫైల్స్ ఆర్ రీప్లేస్డ్. సో ఇక్కడ మనకి ప్రొవిజనింగ్లో ఏంటి అంటే ప్రీ మైగ్రేషన్ ఆప్టిమైజేషన్ అంటున్నారు. సో ఇక్కడ మనకి క్లౌడ్ సర్వర్స్ని ఏం చేస్తున్నారు అంటే ముందుగానే ప్రొవిజన్ చేస్తున్నారు. ఎలా ప్రొవిజన్ చేస్తున్నారు? మనకి ఒక అప్లికేషన్ అనేది వచ్చింది, అది సమ్ అదర్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. మన దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్, మన దగ్గర ఉన్న సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్, ఇప్పుడు ఆ అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి అంటే కొన్ని నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కావాలి. సో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్స్ ప్లస్ అది యూజ్ చేసుకునే డేటాబేసెస్ ఇవన్నీ కూడా మనకు అక్కడ స్టోర్ అవ్వాలి కదా. స్టోర్ అవ్వాలి అంటే సర్వర్ అనేది ఏం చేయాలి? ఆ పర్టికులర్ మైగ్రేట్ అయిన అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అప్లికేషన్ని మ్యాచ్ అయ్యే విధంగా చేంజెస్ చేసుకొని దానికి కావలసిన ఫైల్స్ అన్నిటినీ పర్టికులర్ మైగ్రేట్ అయిన అప్లికేషన్కి సూట్ అయ్యేటట్టుగా అది అక్కడ సేవ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని దగ్గర వేరే ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనకి కరెంట్ రన్నింగ్ ఫైల్కి ఆ ఫైల్ యూజ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మన కరెంట్ రన్నింగ్ అప్లికేషన్కి ఆ ఫైల్ యూజ్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్లో దానికి